నేను ఎస్టీ ఎరుకుల జాతికి చెందిన అమ్మాయిని. బండారుపల్లి సురేష్ గారిని నేను 2 సంవత్సరాల క్రితం లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ అడ్డొచ్చి నెల రోజుల్లోనే నన్ను టార్చర్ పెట్టేసి ప్రెగ్నెన్సీ తీపిచ్చేసి విడాకులు అడిగాడు. కేసు పెట్టా, తల్లాడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టా. కేసు పెడితే వాళ్ళ అమ్మగారు వచ్చారు, ఆయన వచ్చారు. మా మామయ్య గారు అయితే రాలేదు. ఆయన మాకు దగ్గరుండి పెళ్లి చేయాల, వాళ్ళ అమ్మాయి దగ్గరుండి పెళ్లి చేశారు. రాజీ పత్రం రాశారు, ఇంటికి తీసుకొని వచ్చారు. 10 రోజులు మంచిగా చూసుకోవటం, మళ్ళీ తనటం. ప్రతిసారి విడాకులు ఇవ్వని చెప్పేసి అని ప్రతిసారి టార్చర్ పెట్టడం. నాకు ఇంతవరకు కూడా నాకు ఇంట్లోకి కనీసం తినడానికి కూడా ఏ రోజు డబ్బులు ఇవ్వలేదండి. నాకు ఏంటి కట్టుకోవడానికి బట్టలు కొనిలేదు. నాకు హాస్పిటల్కి ఏమన్నా అయితే నన్ను 2, 3, 4 సార్లు తీసుకెళ్ళిండు. 6 నెలలు రెంట్ కట్టిండు, ఇంట్లో సామాన్లు తెచ్చిండు. అది తప్ప ఆయన నా జీవితంలో ఏమీ చేయలేదు. ఏ రోజు నన్ను ఇక్కడికి తీసుకొని రాలేదండి. నానే ఉంచిండు, ఒకసారి అద్దెకు ఉంచిండు, 6 నెలలు రెంట్ కట్టిండు. ఏమన్నా గట్టిగా మాట్లాడితే బయట రెంట్ కొంచటం, మళ్ళీ మా ఇంటికి తీసిపోయి ఆడుంచటం. ఏనాడు ఎడకు తీసుకొని రాలా. ఎందుకంటే ఇప్పుడు కూడా పెళ్లి కాలేదని చెప్పుకొని తిరుగుతుండు. అది ఉన్న విషయం అయితే అది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇప్పుడు 11 నెలల నుంచి ఇంట్లో ఒక్కదాన్నే పడుకుంటున్నా. వాళ్ళ అమ్మ కన్ను ఆపరేషన్ అని చెప్పేసి వారం రోజులు రానమ్మాయి అని చెప్పేసానంటే, నాకు అమ్మ నాన్న లేరండి, అమ్మ విలువ తెలుసు కాబట్టి సరేలేండి అని చెప్పేసి అన్న. వారం కాదు 2 వారాలు రాలా. సురేష్ నువ్వు రాకపోయినా అమ్మ బాగాలేదని అంటున్నావు కదా, 3 రోజులకు ఒకసారి రా, లేకపోతే 2 రోజులకు ఒకసారి రా, నైట్ ఉండు, ఉండకపోతే బాగోదు అని చెప్పేసానంటే వారానికి ఒకసారి రావటం, ఆయనకి నచ్చినప్పుడు ఉండటం, పోవటం. అంత అయిపోయింది. ఇది కరెక్ట్ కాదని చెప్పి ప్రతి ఒక్క మాట నేను రికార్డింగ్ చేసుకున్నాండి. ఎందుకంటే నాకు ఆయన మీద నమ్మకం లేదు. నన్ను ప్రతిసారి పిచ్చిదాన్ని చేస్తాడు. ప్రతిదీ రికార్డింగ్ చేసుకున్నా. నా కులం గురించి మాట్లాడింది నేను రికార్డింగ్ చేసుకున్నా. నా అమ్మ నా నాన్న గురించి మాట్లాడింది రికార్డింగ్ చేసుకున్నా. నా బాడీ గురించి మాట్లాడింది రికార్డింగ్ చేసుకున్నా. ఇదంతా పక్కన పెడితే నన్ను నైట్ పూట ఒక్క రోజు కూడా ప్రశాంతంగా పడుకోనిచ్చిన వాళ్ళు లేరు. గోడలు దూకటం. సార్ నేను ఒక్కదాన్ని ఇంట్లో పడుకుంటున్నా, నేను బయటికి వెళ్ళి ఎవరున్నారని చెప్పి చూస్తే నన్ను అక్కడ పడేస్తానరా సార్. మరి అందుకే 3 లాకులు ఆయనే పెట్టాడు. ఏం రావట్లేదు, మంచిగా లాకులు, కాస్ట్లీ లాకులు కొనకొత్తరు, బిగిస్తాడు, ఈడకొచ్చి పడుకుంటాడు. నేను ఆ లాకులు పెట్టుకోవటం. నేను ఆడపిల్లకి నేను చెప్తున్నా, నాకు పీరియడ్ వచ్చినా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాది కాదు. నాకు టాయిలెట్ వచ్చినా, బాత్రూమ్ వచ్చినా నేను నైట్ 9 గంటల కాడ నుంచి మార్నింగ్ నేను 7 దాకా కూడా నేను బయటకు వచ్చే ప్రసక్తి లేదు. నేను డబ్బా పెట్టుకొని నేను లోపల ఉంటున్నా. ఈయన రావటం, అర్ధగంట ఉండటం, పోవటం. ఏంది సురేష్ అంటే ఏమన్నా చేస్తావా అని మాట్లాడటం. నిన్ను అసలు పెళ్ళే చేసుకోలేదని మాట్లాడిండు. సురేష్ ఆలోచించు, అమ్మ నాన్న లేరు, ఆలోచించు. నాకు నా పరిస్థితి బాగలేదు. నీ వల్ల ఆలోచించి నేను చాలా పోగొట్టుకున్నా. ఇకనైనా నాకు న్యాయం చేయి, 10 మందితో మాట్లాడు. ఇదంతా వద్దు, నేను మీ ఇంటికి వస్తా అని చెప్పేసానంటే ఏంటొచ్చేది, తలకాయ మీద మెడకాయ ఇది ఉండదని చెప్పేసానంటూ నేను అది కూడా రికార్డింగ్ చేసుకున్నా. నేను ఈ 11 నెలలు కూడా సార్ నేను ఎంత నరకం చూసినాడు. నాకు ఆడోళ్ళు ఉంటే నా దగ్గర పంపియండి, నేను డ్రెస్ ఇప్పి చూపిస్తాను, నా ఒంటి మీద ఎన్ని గాయాలు ఉన్నాయో చూడండి. నన్ను చాలా అంటే చాలా అండి, డేట్ రాపోయినా కానీ నన్ను పిచ్చి తన్నులు తన్నారు వాళ్ళు. మగోళ్ళు అంటే అనుకోవచ్చు, ఆడోళ్ళు కూడా వచ్చి కొట్టారు. నా హస్బెండ్ కావాలండి, నేను దానికోసమే వచ్చిన. నేను ఆయనతోనే బతకాలనుకుంటున్నా. నేను మా ఇంటికి పోవాలనే ఉద్దేశం నాకు లేదు. నన్ను అయితే మా సురేష్ కంటే, నా భర్త కంటే నేను చెప్తాను కదా, వెనక విడాకులు ఇవ్వమని చెప్పేసి అని నన్ను టార్చర్ పెట్టిన రోజులు ఎక్కువ ఉన్నాయి. అది ఎవరు, నువ్వేనా అని చెప్పి ప్రతిరోజు నేను అడిగారండి. నేను కాదు అని అంటాడు. ఎవరికైనా మరి సురేష్ ఉండు, నా పక్కన ఉండు, నాకు భయం వేస్తుందనంటే ఏ రోజు నా పక్కన లేడు. ఎందుకు ఉండడు? నాకు నన్ను చంపేయటం కోసమే ఇక్కడ చేసేది. నాకు న్యాయం కావాలండి, నాకు మా ఆయన కావాలి, నేను మా ఆయనతోనే ఉండాలి, అంతే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.